అందరికి నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను మీ గణేష్. క్వార్టర్ పై 40 రూపాయలు అదనం, బీర్ పై 40 రూపాయలు అదనం. ఇది చోద్యం చేస్తున్న ఎక్సైజ్ శాఖ. ఇప్పుడు బీరు క్వార్టర్ గురించి మాట్లాడుతుండేమి అని అనుకుంటున్నారా? దీని గురించి చర్చ పెడదాం ఇప్పుడు. ఎందుకు అంటే ఇది పెద్ద దందా, లిక్కర్ దందా. వైన్ షాపులో దొరకని మాలు బెల్ట్ షాపులు దొరుకుతుంది. ఇంకా ఇదే జరుగుతుంది. అందులో టాప్ 1 లో మన కాటారం ఉంటది. కాటారంలో వైన్ షాప్ లో దొరకని మందు బెల్ట్ షాప్ లో దొరుకుతుంది. మరి ఎట్లా పోతున్నది అనేది దాని మీద ఇంతవరకు ఏ అధికారి కూడా దాని మీద స్పందించలేడు. వైన్ షాప్ లో కేఎఫ్ లైట్ బీర్ దొరకది, కానీ బెల్ట్ షాప్ లో కేఎఫ్ లైట్ బీర్ దొరుకుతుంది. వైన్ షాప్ లో కేఎఫ్ స్ట్రాంగ్ బీర్ దొరకది, కానీ బెల్ట్ షాప్ లో దొరుకుతుంది. అసలు ఏ విధంగా పోతుంది మందు? మరి వైన్ షాప్ల కంటే బెల్ట్ షాప్లే ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఎవరి నిర్లక్ష్యం ఇక్కడ? సామాన్య ప్రజల మీద అదనపు భారాన్ని వేస్తూ పిప్పి వేస్తూ పిండుతున్నారు. వైన్స్ ఒక రేటుకి అమ్ముతా ఉన్నారు, బెల్ట్ షాప్ లో ఒక రేట్ అమ్ముతున్నారు. ఈ బెల్ట్ షాప్ లోకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు బెల్ట్ షాప్ లో మందు దొరుకుతుంది? దాని మీద సమాధానం చెప్పాలి మీరు. రైట్. అయితే విషయం ఏంటి అంటే, ఒక కేఎఫ్ లైట్ బీర్ ఎంత అమ్మాలి? 180 రూపాయలకు అమ్మాలి వైన్ షాప్ లో. కానీ బెల్ట్ షాప్ లో ఎంత? 220 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక రాయల్ స్టాక్ కోటరు 220 రూపాయలకు అమ్మాల్సింది బెల్ట్ షాప్ లో 260 రూపాయలకు అమ్ముతున్నారు. చూడండి, ఒక్కొక్క బీర్ మీద 40 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఒక్కొక్క కోటర్ మీద 40 రూపాయలు అదనంగా ఎంత లాభపడతా ఉన్నారు. వైన్ షాప్ లో ఉంటే సామాన్యుడికి ఎంత రావాలి? బీరు 180 రూపాయలకు రావాలి. కానీ వీళ్ళు లేరు అని చెప్తుంటే బెల్ట్ షాప్ లో పోతే అక్కడ 40 రూపాయలు అదనంగా పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడు, ప్రజలను ఎంత మోసం చేస్తా ఉన్నారు, ఇక్కడ ఎంత దోపిడీ చేస్తా ఉన్నారు. దీని మీద కనీసం ఆబ్కారీ శాఖ రెస్పాండ్ అయితే లేదు. రెస్పాండ్ లేదు, ఏం లేదు. చూసి చూడనట్టు వదిలేసుడు. అసలు మాకెందుకులే అని వదిలేసుడు. అట్లా కాదు, మాకెందుకులే అని ఆలోచించుడు కాదు. నెలకు మామూలు పోతానే కాబట్టి సపోర్ట్ చేయకుంటున్నారు. ఆటోలల్లా మందు బెల్ట్ షాపులకు తరలిస్తా ఉన్నారు. దాన్ని చోద్యం లెక్కనే చూస్తా ఉన్నారు ఆబ్కారీ శాఖ. కనీసం సూపరింటెండెంట్ కూడా దీని మీద రెస్పాండ్ అవుతలేడు. ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడు, కాటారం సంబంధించిన ఎక్సైజ్ ఎస్ఐ గారు ఉన్నారు. ఫోన్ చేద్దాం అయ్యా, ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అడుగుదాం. ఒకసారి ఫోన్ చేసి, అయ్యా కేఎఫ్ లైట్ బీరు వైన్ షాప్ లో దొరుకుతలేదు, కానీ బెల్ట్ షాప్ లో దొరుకుతుంది. దానికి గల కారణం ఏంటి? ఎట్లా పోతుంది? దాని మీద ఎస్ఐ గారిని అడిగితే ఏం చెప్తాడో చూద్దామా. వీళ్ళు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారా? వీళ్ళకి ఏం పని? వీళ్ళకి కావాల్సింది ఏంది? ముడుపులు వస్తున్నాయా, వస్తలేవా? ముడుపులు తీసుకుంటున్నావా లేదా? ప్రజలు ఏడపోతే మాకెందుకు? ప్రజలతో మాకేం పని? మాకు జీతాలు వస్తానయా, ముడుపులు వస్తానయా లేవా? అంతే. మా నౌకరి మేము అట్లా వస్తాం, ఇక్కడ కూర్చుంటాం, టైం పాస్కి పోతాం. కానీ మరి గుడుంబను ఎందుకు సీజ్ చేస్తారు? మరి గుడుంబను ఎందుకు సీజ్ చేస్తా ఉన్నారు? గుడుంబ ఎందుకు పట్టుకుంటున్నారు? ఇప్పుడు గుడుంబ సీజ్ చేసినట్టు కూడా బెల్ట్ షాపులను కూడా సీజ్ చేయాలి. మరి ఎందుకు సీజ్ చేస్తలేరు? మరి బెల్ట్ షాపులను గుడుంబ దగ్గరికి ఏమో కుండలు వాళ్ళకి కొడుతున్నారు, అది వాళ్ళకి కొడుతున్నారు, ఇది వాళ్ళకి కొడుతున్నారు. దానికంటే ఎక్కువనా ఇది? ఎక్కువైతే కాదు కదా. ఫోను లిఫ్ట్ చేయరు, కలుతలేదు ఫోన్, నో ఆన్సర్. బిజీ వస్తా ఉంది, బిజీ అయితే వస్తా ఉంది. మరి ఎందుకు రెస్పాండ్ అయితే? బెల్ట్ షాపులు అదనంగా 40 రూపాయలు వేసుకొని వాళ్ళు అమ్ముతా ఉంటే వైన్ షాపులో అమ్మాల్సిన మందును బెల్ట్ షాప్లోకి వీళ్ళు ఎందుకు తరలిస్తా ఉన్నారు? ఏ విధంగా తరలిస్తా ఉన్నాడు? ఈ బెల్ట్ షాప్లోకి ఎవరు పర్మిషన్ ఇచ్చింది? ఫస్ట్ కాటారంలో ఎంత లేదన్నా దగ్గర ఒక 50-60 బెల్ట్ షాపులు ఉంటాయి ఓన్లీ కాటారంలోనే. ఇక చుట్టుపక్కల పల్లెలల్లో గ్రామానికి ఒక 10-15 బెల్ట్ షాపులు వెళ్తాయి. ప్రతిరోజు ఆటోలలో తరలిస్తా ఉన్నాడు. నేను ఒకటి మీకు చెప్పాలి మిత్రులారా, ఏ విధంగా అంటే, మేము మొన్న వైన్ షాప్ కాడికి పోయినాం. ఇదేందయ్యా అక్రమాలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అడగపోతే వాళ్ళు ఏమంటారు అంటే, అది వైన్ షాప్ కాదట, బెల్ట్ షాప్ అటది అని చెప్తా ఉన్నాడట. మాది బెల్ట్ షాపు అని చెప్పి అంటా ఉన్నాడు. అక్కడనేమో వైన్ షాప్ అని రాసి ఉన్నది. మరి వైన్ షాప్ అని రాసుకొని బెల్ట్ షాప్ ఎట్లా నడుపుతాడు? ఇక్కడ ఎస్ఐ ఏం చేస్తాడు? ఎటు పోతాడు? పట్టించుకుంటాడు? అసలు ఏం చేస్తాడు? ఒక వైన్ షాప్ అని పెట్టి బెల్ట్ షాప్గా నడిపిస్తాను అని గంత బాజప్తుగా చెప్తా ఉంటే ఇక్కడ ఎస్ఐ ఏం చేస్తున్నాడు? అండమాన్ నికోబార్ దీవులలో పోయిండా? ఇగో కడియెత్తాను చూడు, ఇగో చూడండి, ఇగో చూడండి, కడియెత్తాను, ఇగో పరిస్థితి చూడు. ఇగో రెస్పాన్స్ చెప్పాలి కదా సార్, మీరు దీనికి ఆన్సర్ చెప్పాలి. నేను ఈ ఛానల్ ముఖంగా అడుగుతానా, చెప్పండి. మీరు చెప్పండి సార్. కేఎఫ్ లైట్ బీరు వైన్ షాప్ లో దొరకాల్సిన బీరు బెల్ట్ షాప్ లో ఎట్లా దొరుకుతుంది? దానికి ఎవరు తరలిస్తా ఉన్నారు? దానికి ఎవరు బాధ్యులు? అక్కడికి బెల్ట్ షాప్లకు మందు ఎట్లా పోతున్నది? బెల్ట్ షాప్ నడుపుకోవాలని చెప్పి పర్మిషన్ ఇచ్చింది ఎవరు?
మీరు సమాధానం చెప్పాలి ఛానల్ ముఖంగా. మీరు లిఫ్ట్ చేశాక ఫోన్ కొడుతూనే ఉంటా. కడిగేస్తా ఉన్నాడు చూడియో, కావాలనే కడిగేస్తా ఉన్నాడు చూడియో. ఇది వీళ్ళ పరిస్థితి, ఇది వీళ్ళ పరిస్థితి చూడండి. అదనంగా సార్ నమస్కారం అండి, నా పేరు గణేష్ సార్, నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని. మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి సార్ ఒక డౌట్ అడగచ్చా? ఫోన్ కట్ చేస్తున్నారు ఏంటి సార్? సార్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వైన్ షాప్ లో దొరకాల్సిన మందు బెల్ట్ షాప్ లో దొరుకుతుంది. బెల్ట్ షాప్ లోకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సార్? ఎవరు ఇయ్యారండి? మరి వైన్ షాప్ లో దొరకాల్సిన కేఎఫ్ లైట్ బీరు బెల్ట్ షాప్ లో ఎట్లా దొరుకుతుందండి? చూస్తామండి, మేము చెక్ చేస్తాం. కాదు సార్, ఎన్ని రోజుల నుంచి చూస్తారు సార్? అది చూస్తామండి, దొరుకుతూ ఉంటే కేసు రాస్తాం, చూస్తూనే ఉంటామండి. కాదు సార్, ఇప్పుడు మీరు ఈ కాటారం సబ్ డివిజన్ లో మీ పరిధి కాటారం వరకేనా సార్? అవునవును, కాటారం 5 మండలాలు ఉంటాయండి. ఈ 5 మండలాలలో ఎన్ని బెల్ట్ షాపులు మీరు సీజ్ చేసారు సార్? రాసినామండి, రికార్డు ఉంటది. ఇప్పుడు గారపల్లిన ఎన్ని సీజ్ చేసారు సార్? గారపల్లిలో ఎన్ని బెల్ట్ షాపులలో సీజ్ చేసారు మీరు? రాసిన రికార్డులు ఉంటాయండి. బయట ఉన్నా సరే, ఇప్పుడు మీరు సరే బయట ఉన్నా మీరు మాట్లాడండి సార్, నో ప్రాబ్లం. నేను లైవ్ లో ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంది అంటే, వైన్ షాప్ లో దొరకాల్సిన మందు బెల్ట్ షాప్ లో దొరుకుతుంది, అది ఎట్లా పోతుంది? అట్లాగా సార్, కేసు రాసుడు కాదు సార్. నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పండి. వైన్ షాప్ లో దొరకాల్సిన మందు బెల్ట్ షాప్ లో ఎట్లా దొరుకుతుంది? అదే అండి, దొరికితే కేసు రాస్తాం అంటున్నావు. ఏ విధంగా పోతుంది వాళ్ళకి అంటున్నా నేను. అదే అండి, తీసుకుంటారు. ఇప్పుడు ఫంక్షన్ అనేది తీసుకుంటా ఉంటారు కదా, 2-3 కేసులు తీసుకుంటా ఉంటారు. ఒక ఫంక్షన్ కేసు తీసుకుంటారు. బెల్ట్ షాపులలో బెల్ట్ షాపులు రోజు అమ్ముతున్నారు కదా సార్. మీరు కాటారం తిరగండి సార్, తిరుగుతూ వెళ్తుంది మీకు. ఏంటండి సార్? చెప్పేది వినండి ఫస్ట్. చెప్పండి. ఇప్పుడు ఒక పర్సన్ కేసు తీసుకెళ్ళచ్చు, వాళ్ళ ఫంక్షన్ ఏదో ఉంటే తీసుకెళ్తారు. అమ్ముకుంటారా సార్? పడకపోయి అమ్ముకోవడానికి, పర్సన్ వాడుకోవడానికి. మరి పర్సనల్ గా వాడుకోవడానికి అని కావాలి. విషయం ఏంటంటే, మరి ఇక్కడ కాటారంలో బెల్ట్ షాప్ ఎక్కువైతే వైన్ షాప్ కాడి పోయి కేఎఫ్ లైట్ బీర్ అంటే లేదు అంటున్నాడు. వేరే హైదరాబాద్, వరంగల్ అక్కడ నుంచి వచ్చిన క్యాండిడేట్లకు బీర్ లైట్ బీర్ కావాలి అంటే లేవు అంటున్నారు. ఇప్పుడు సామాన్యుడు పోయి బెల్ట్ షాపులలో తీసుకుంటున్నాడు. మరి ఆడికి మంది ఎట్లా పోతుంది? వీళ్ళ దగ్గర ఎందుకు లేదు? ఎన్ని రోజుల నుంచి చెయ్యారు సార్? ఇది ఒక సాగు చెప్పుకోవడానికి తప్ప. ఇప్పుడు కాదు సార్. హలో, చెప్పండి వింటున్నా. ఇప్పుడు గుడుంబను సీజ్ చేస్తున్నారా సార్? గుడుంబను సీజ్ చేస్తారా? చేస్తాం కదా. మరి అది ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ మీకు? మీరే అక్కడ పోయి సీజ్ చేస్తా ఉన్నారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ తెలియదా? అన్ని తెలుసు మాకు, చేస్తాం. మరి తెలిసినాక సీజన్ చెత్తలేరు సార్? అన్ని తెలిసినాక సీజన్ చెత్తలేరు సార్? ఇప్పుడు కాదు సార్, మీకు గుడుంబ ఉన్నదని తెలుసు, ఇక్కడ బెల్ షాప్ ఉన్నాయని తెలుసు, కానీ సీజ్ చేయడానికి మాత్రం పోరు. రాసుడు కాదు సార్, నేను చెప్పేది ఒకసారి మీరు వినండి ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పడానికి మీరు కూడా గదే చెప్తున్నారు, రాస్తాం అంటున్నారు. కానీ ఎన్ని సీజ్ చేసారు ఏంటన్నది ఎప్పుడు తీసుకుంటారు? సార్ తీసుకుంటామండి. ఈ రోజు తీసుకుంటారా? బెల్ షాప్ సీజ్ చేస్తారు అన్ని. వైన్ షాప్ దగ్గరకు వచ్చి వైన్ షాప్ కూడా సీజ్ చేయండి సార్. బయటకి ఎట్లా మంది ఇస్తారో గిది పరిస్థితి. సీజ్ చేస్తారాట, చెప్పినప్పుడే సీజ్ చేస్తారు. వీళ్ళది ఎట్లున్నది అంటే, ఏం లేదు, ఫోన్ చేసి తప్పించుకుండే మేము ఆడ సీజ్ చేస్తాం, వీడ సీజ్ చేస్తాం. గుడుంబ నివారణ చర్యలు చేపట్టిరా గుడుంబని సీజ్ చేస్తాను. ఇప్పుడు ఏమన్నాడు ఎస్ఐ ఫోన్ చేస్తే, మేము గుడుంబ సీజ్ చేస్తా ఉన్నాం, అన్నీ మాకు తెలుసు అన్నాడు. మరి గుడుంబ సీజ్ చేసినప్పుడు కూడా బెల్ట్ షాపులు కూడా సీజ్ చేయాలి కదా. మరి బెల్ట్ షాపులు కూడా ఉన్నట్టు వీళ్ళకి తెలుసు కదా, మరి ఎందుకు సీజ్ చేస్తలేరు? వీళ్ళకి అన్నీ తెలుసు. బెల్ట్ షాపులు ఉన్నాయి తెలుసు, గుడుంబం ఉన్నది తెలుసు, వైన్ షాపుల నుంచి బీర్లు పోయేది తెలుసు, మందు పోయేది తెలుసు. కానీ మీదికి నటన, మీదికి నటించి ఏం లేదు, మాకేం తెలియదు, మేము శుద్ధ పూసలము, మాకు మొత్తమే ఏం తెలియదు, మేము నోట్లేలు పెడితే కొరకము, మాకు దీని గురించి మొత్తమే ఏం తెలియదు అన్నట్టుగా ఇట్లా వివరిస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకి పోయే ముడుపులు వీళ్ళకి పోతాయి. ఇక్కడ సామాన్య ప్రజలకు ఇట్లా తొక్కి తింటారు. 180 రూపాయలకు అమ్మాల్సిన బీర్ను 250 రూపాయలకు అమ్ముతారు. 250 రూపాయలకు అమ్మాల్సిన కోటర్ను 260 రూపాయలకు అమ్మి సామాన్యుని మీద బండేసి తొక్కుతారు. ఎవడన్నా అక్కడ పోయి వైన్ షాప్ కాడ పోయి కేఎఫ్ లైట్ బీర్ ఇవ్వమంటే ఇయ్యాడు, లేవుపో అంటాడు. మరి ఏడికి పోతాడు? దీని మీద సూపరింటెండెంట్ గారు కూడా రెస్పాండ్ కావాలి. ఈయన సస్పెండ్ చేయాలి ఫస్ట్ ఎస్ఐని. ఈయన ఒక్క బెల్ట్ షాప్ కూడా సీజ్ చేయాలి కాటారంలో. నేను చెప్తున్నా కదా, మామూలు తీసుకుంటాడు, సపరేకుంటాడు. ఎంక్వైరీ పెట్టాలి. కాటారంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో అన్ని బెల్ట్ షాపులు మొత్తం సీజ్ చేయాలి. వైన్ షాప్ మీద యాక్షన్ తీసుకోవాలి, మందు బయటికి పోకుండా. ఇది చేయాలి సూపరింటెండెంట్ గారు. సూపరింటెండెంట్ నెంబర్ ఉందా అండి? ఒక్కసారి చెప్పండి, సూపరింటెండెంట్ నెంబర్ ఉందా? సూపరింటెండెంట్ కూడా ఫోన్ చేద్దాం. సూపరింటెండెంట్ నెంబర్ కూడా ఫోన్ చేద్దాం. ఆగండి ఒకసారి.
సూపరింటెండెంట్ గారు మరి ఏందండి ఇంత ఘోరంగా విచ్చల విడిగా పోతా ఉంటే సూపరింటెండెంట్ గారు ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడ పోవాల్సింది అక్కడ పోతుంది. వీళ్ళు ఎక్కడ సప్లై కొండాలో అక్కడనే ఉంటారు. కాకపోతే మీదికి మాత్రం వేషగాళ్ళు వేషం వేసుకొని ముఖం మీద పౌడర్ వేసుకొని నటిస్తారు. చూసిన సినిమాలల్లా ఒక గట్ల నటిస్తారు వీళ్ళు. మొత్తం సిండికేట్ దందా, మందు మొత్తం సిండికేట్ అయ్యి ఎక్కడక్కడ బెల్ట్ షాప్ ఓపెన్ చేసి వైన్ షాపులోనే బెల్ట్ షాపులు చేసి ప్రజల మీద బండ మోపి విచ్చల విడిగా స్పిరిట్ మంది అమ్ముకుంటూ ప్రజల జీవితాలను నాశనం చేసుకుంటూ గిట్లా చేస్తున్నారు వీళ్ళు. ఏమనంటే మాకేం తెలియదు, శుద్ధ పూసలము, మాకేం తెలియదు, సీజ్ చేస్తాం ఇప్పుడు అనగానే ఇప్పుడే ఉరుకుతాడు. ఇప్పుడు ఇక సీజ్ చేస్తాడు, ఆయన ఉరుకుతాడు. ఇప్పుడు ఇక నుంచి ఎక్సైజ్ ఆఫీస్ నుంచి పోయి ఉరుకుతాడు, సీజ్ చేస్తాడు. ఇప్పుడు ఇక ప్రజలారా ఇట్లా దోపిడీ చేస్తూ ఉన్నారు, సిండికేట్ అయ్యి ఇట్లా దోపిడీకి నాంది పలికేరు. మీరు ఒక్కసారి చూడండి ప్రజలారా, ఎంత దోపిడీ చేస్తున్నారో బెల్ట్ షాప్ పేర్లతోని. వైన్ షాపులు ఎంత మందు తరలిస్తూ ఉన్నారు. కనీసం దానికి పర్మిషన్ లేకుండా ఏది లేకుండా విచ్చల విడిగా ఆటోలల్లా ఎక్కడ పడితే అక్కడ తరలించుకుంటూ గ్రామానికి 10-15 బెల్ట్ షాపులను ఓపెన్ చేపించి ప్రజలను అధ్వానంగా దోసుకుంటారు. ఇట్లా ఈ రకంగా వైన్ షాప్ దోపిడీ జరుగుతూ ఉన్నది. దీన్ని ఒక 100 మంది షేర్ చేయండి, ఒక 4గురికి పంపించే ప్రయత్నం చేయండి.